श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్య ఎకరాల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని మనం పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ అధ్యాయంలోని బాబా చెప్పిన ప్రతి ఒక్క వాక్యంలోని అంశాలను మనం పరిశీలిస్తే అదే మనకి గొప్ప ఉపదేశం. ఆ పరిశీలించే సామర్థ్యం మనలో లేదు. మనము బాహ్యంగా కనిపించే దృశ్యాలని, వినిపించే మాటల్ని దాని వరకే మనం పట్టుకోగలుగుతున్నాం. ఆ మాటలో, ఆ దృశ్యంలో అంతర్భాగంగా దాగి ఉన్న సత్యాన్ని గురించి తెలుసుకోవడానికి మన పరిణితి అంటే మన మేధస్సు చాలడం లేదు. కారణం మనం చిన్నప్పటి నుంచి వచ్చే మన సంస్కారం అనండి, లేకపోతే అలవాట్లు అనండి, సావాస దోషాలు అనండి. అంటే వీటి ద్వారానే మన పరిణితి పెంచుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరిలో, అందరిలో కూడా జ్ఞాన సంపన్నులుగానే మొట్టమొదటిగా ఈ భూమి మీద పడుతుంటారు. కానీ ఆ జ్ఞాన సంపత్తిని ఎలా మనం మలుచుకోవాలి అంటే చెప్పాం, సంస్కారం ఒకటి, సావాస దోషం ఒకటి. ఈ రెండింటి వల్లనే మనిషి ఎదుగుదల, దిగుదల రెండు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మహాత్ముల యొక్క జీవిత విధానం ద్వారా మన యొక్క లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్య సాధనకి ఏమి మనం సాధనగా మార్గంగా ఎంచుకోవాలి అనే ఆలోచన లేని పరిస్థితిలో భరద్వాజ మహర్షి గారు వచ్చారు. ఆ భరద్వాజ మహర్షి గారు వచ్చిన తర్వాత నిద్రాణంగా దాగి ఉన్న మనలో ఉన్న అది ఆత్మశక్తి అనండి, ఆలోచన శక్తి అనండి, ఆధ్యాత్మిక శక్తి అనండి తట్టి లేపుతున్నాడు. ఆయన వచ్చింది అందుకే. మహాత్ముల యొక్క అవతరణ మహాత్ముల అవతరణ కూడా అందుకే. అవతార పురుషులు వచ్చారు, వారి అవతార కాలం అయిపోయింది, తిరిగి వెళ్ళిపోయారు. మహాత్ములు వచ్చారు, వారి అవతార కాలం ఈ కలియుగం ఉన్నంత వరకు ఉంటుంది. వారు బాహ్యంగా లేకపోయినప్పటికీ కూడా, ఈ శరీరంగా లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క వాణి ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. శబ్దోపాసన ద్వారా మనం దాన్ని గ్రహించాలి. వారి వాణి ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. శబ్ద ఉపాసన ద్వారా మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఉండేవన్నీ మనకి ఈ విశ్వంలోనే ఉంది. ఆ విశ్వంలోనే ఉండేదాన్ని ఈ ఫోన్ ద్వారానే మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, గూగుల్లో కావచ్చు. మరి చూడడానికి సరైన నెట్వర్క్ ఉండాలి. నెట్వర్క్ లేదనుకోండి, సిగ్నల్ రాదు. ఈరోజు మనం గ్రహించలేము. ఆ గ్రహించే సామర్థ్యాన్ని సత్సంగం ద్వారా మాస్టర్ గారు ఇచ్చారు. సత్సంగం వచ్చి ఒక నెట్వర్క్. ఆ నెట్వర్క్ ఉంటాయి కదా, అదని ఏమంటారు, ట్రాన్స్ఫర్ నిలబెట్టేదాన్ని టవర్స్ టవర్స్ దగ్గర ఉంది అనుకోండి, సిగ్నల్ బాగా అందుతుంది. టవర్స్ దూరమైన అనుకోండి, సిగ్నల్ రాదు. సత్సంగానికి దూరమైన అనుకోండి, మన మెదడు పనిచేయదు. మనం పాయింట్కి పట్టుకోవాలి. ఎందుకు మనం గ్రహించలేకపోతున్నామంటే మనకి టవర్కి దగ్గరగా ఉండాలి. ఏది ఈ సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఏ ఫోన్కైనా కూడా టవర్కి దగ్గరగా ఉండి సిగ్నల్స్ బాగా రిసీవ్ చేసుకుంటాం. అలాగే సత్సంగము ఇవి ఉన్నదనుకోండి, ఇవి వినడం ద్వారా, వారితో సావాసం చేయడం ద్వారా మన యొక్క భావతరంగాలు కాస్త మార్పు వస్తుంది. ఎంతటి ఆలోచన లేని స్థితి పడినా సరే ఏదో బాగుందే, వాడు ప్రయత్నం చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇదేదో బాగుందే
అని అనిపిస్తుంది. ఎందుకని? నిరంతరం సత్సాంగత్యం వల్ల, నిరంతరం సత్సంగం వల్ల, నిరంతరం సద్గంధ పఠనం వల్ల అంతవరకు ఉన్న ఆర్తుల నుంచి అర్ధార్థుల నుంచి జిజ్ఞాసుగా మారతాడు. గత వారం ఎంచుకున్నాం. విష్ణు భగవద్గీత ఏం చెప్పాడు? ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని చెప్పాడు. అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్. మరి జిజ్ఞాసులుగా మారడానికి ఎటువంటి ఫలాలను మనం స్వీకరించాలి? లేదా సద్గురు యొక్క భగవంతుని యొక్క కృప సంపూర్ణంగా పొందాలంటే ఎటువంటి అమృత భాండాన్ని, అమృత భాండ కలశాన్ని తీసుకోగలగాలి? అమృత ఫలాలను అందాం, లేకపోతే అమృత భాండ కలశాలను అందాం. అది మనం గ్రహించగలగాలి. ఎందుకంటే సంపూర్ణమైన ఆనందాన్ని పొందాలంటే ఈ రెండు మనం స్వీకరించాలి. అలా స్వీకరించగలిగితే మనకి సద్గతి అందామా, లేకపోతే భగవంతుని కృప సంపూర్ణంగా పొందామా అన్నామా, వీటి ద్వారానే సాధ్యపడుతుంది. అందుకని ఆ సత్సాంగత్యం, ఆ టవర్ దగ్గరికి మనం మనసుని, లేకపోతే మనిషిని శారీరకంగా, మానసికంగా అక్కడికి వెళ్ళగలగాలి. వెళ్ళినప్పుడు వారి యొక్క బోధనలు సంపూర్ణంగా అర్థం కావడానికి, అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు జీవితానికి ఒక లక్ష్యం ఉంది నాయన. ఆ లక్ష్యం ద్వారానే మనము సంపూర్ణమైన శాశ్వత ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందగలము అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ మాస్టర్ ఏం చెప్పారు? గత వారం ఆర్తులు, అర్ధార్థుల నుంచి జిజ్ఞాసులకు మారాలి. జిజ్ఞాసులకు మారాలంటే ఇప్పుడు ఏం చేయాలి? లేదా జిజ్ఞాసుడు అన్వేషకుడు, తెలుసుకోవాలని తపన కలిగిన వాడు, నిరంతరము ఆ తెలుసుకోవడమే లక్ష్యం కలిగిన వాడు. వాడు నిరంతరం విద్యార్థిని ఉండాలంతే. నాకు తెలుసు, నేను జ్ఞానం పొందాను, నాకు అన్ని తెలుసు అనుకుంటే ఎలా ఉంటుందంటే వాడి పరిస్థితి, బ్రహ్మాండమైన చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఒక తల్లి వేరు ఒకటి ఉంటుంది. ఆ తల్లి వేరు నిరంతరము భూమిలోకి పాకుతూనే ఉంటుంది. ఎక్కడ తేమ ఉందో ఆ తేమను టచ్ చేస్తుంది. టచ్ చేసి ఆ తేమను స్వీకరించి చెట్టుకు అందిస్తుంది. అది రెమ్మరెమ్మకు అందుతుంది. అలా అందినప్పుడే ఆ చెట్టు పచ్చగా ఉంటుందా? అందనప్పుడు ఎలా ఉంటుంది? ఆ తల్లి వేరు నాకు ఇంత పెద్ద చెట్టు అయిపోయాం కాబట్టి ఇంకా చాలు అని ఆ తల్లి వేరు కానీ ఆ నీరుని గ్రహించకపోతే ఆ చెట్టు ఏమవుతుంది? వాడిపోతుంది, ఎండిపోతుంది, రాలిపోతుంది. అలా కాకుండా అలా స్వీకరిస్తుంది అనుకోండి, ఆ చెట్టే అనేక మందికి నీడనిస్తుంది, అనేక ఫలాలను ఇస్తుంది. ఆ పనుల ద్వారా అనేక చెట్టు తాగడానికి అవకాశం ఉంటుంది. అందుకే లౌకికమైన సంపద చాలు అనుకోవడానికి ఒక అర్థము ఉంటుంది. కానీ పారమార్థికమైన జ్ఞానం మాత్రం చాలు అనుకోవడానికి మాత్రం లేదు. ఆ జ్ఞానం ఒక అద్భుతమైన మహావృక్షం లాంటిది. కాబట్టి ఆ జ్ఞానం, ఆ చెట్టు ఏ విధంగా నిరంతరం తల్లివేరు ద్వారా నిరీక్షకరించుకుంటుందో, వీడు శ్వాస ఉన్నంత వరకు కూడా జ్ఞానం కోసం తపించవలే, జ్ఞానం కోసం అన్వేషించవలే. అదే స్వామి వివేకానందాడు, నా గురువు గారి యొక్క జ్ఞానం ఈ అనంత సాగరం అయితే నేను పట్టుకునే 4 నీటి బుట్లు అన్నాడు. ఇంకా నేను అంత పట్టుకోవాలని అంటున్నాడు. ఆ భావం మఠం స్థిరపడితే తప్ప ఈ బోధామతుల అంశమును గ్రహించలేము. ఏముందండి బోధామతులు, బాబా చెప్పాడు కదండి, ఒక సుఖ సరిపోద్ది కదా, శ్రద్ధా సబూరి చెప్పాడు, దాన్ని పట్టుకుని సరిపోద్ది కదా అని అనుకుంటాం. మరి శ్రద్ధా సబూరి సరిపోతుంది కదా అంటే ఆ శ్రద్ధని ఎలా పట్టుకోవాలి? అసలు శ్రద్ధ అంటే ఏమిటి? అంటే రెగ్యులర్గా గుడికి పోతున్నాను శ్రద్ధ, రెగ్యులర్గా పారాయణ చేస్తున్నాను శ్రద్ధ, ఇదే కదా శ్రద్ధ అనుకుంటున్నాం. ఎలా పారాయణ చేయాలి? ఏ భావంతో దేవాలయానికి వెళ్ళాలి? అది శాస్త్రం చెప్పినట్టుగా ఉండాలి. అప్పుడు శాస్త్రమే శ్రద్ధ కలిగి ఉండాలి. ఇలా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు ఉన్న ఆర్తులు, అర్ధార్థుల నుంచి సాత్వికన భావాలు ప్రవేశించగలం, అంటే జిజ్ఞాసులుగా ప్రవేశించగలం. మరి దానికి కావాలంటే ముందు చెప్పుకున్నాం, 2 అమృత ఫలాలు ఉంటుంది. ఆ సత్సాంగత్యము ఒక అమృత ఫలం అయితే సద్గంధ పఠనము ఒక అమృత ఫలం. ఆ సత్సాంగ సద్గంధ పఠనం వల్లే సత్సంగం వస్తుంది.
ఇప్పుడు మహాత్ములతో సావాసం చేసి మహాత్ముల దగ్గర పారాయణ చేస్తే తప్ప సత్సంగం యొక్క మనకి విలువ తెలియదు. ఎందుకు సత్సంగం అంటే ఏంటి? సత్యముతో సంగమించడం. ఇంక సత్యం ఎక్కడ ఉంటుంది? సద్గురు యొక్క మహాత్ముల సన్నిధిలో ఉంటుంది. వారి సన్నిధిలో సద్గంధం పఠన. ఇక్కడ సద్గంధం ఏది? సద్గంధము అంటే అందులోని విషయం కాదు మంచి పుస్తకం అంటే. అందులోని విషయం ద్వారా ఎంత మేరకు నువ్వు ప్రేరణ కలిగింది, ఎంత మేరకు సంస్కరింపబడ్డావు, అది మంచి గ్రంథం అంటే. అర్థమైన భావిస్తున్నాం. ఇక్కడ మంచి పుస్తకం అంటే ఏంటి? అందులో భాషాజాలం కాదు, ఆయిల్ పెయింట్ పేపర్స్ కాదు. అందులోని విషయం ద్వారా ఎదుటి వారికి ఎటువంటి ప్రేరణ కలిగింది, ఉత్తమ సంస్కారం ప్రేరణ కలిగిందా, లేక మామూలు సంస్కారంలో ఉండగలుగుతున్నాడా? ఉత్తమైన సంస్కారం కలిగిందంటే ఈ గ్రంథం చాలా ఉత్తమైన గ్రంథము, అటువంటి గ్రంథాన్ని మనం పఠించాలి అది చెప్పడం ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం. ఆ రెండింటి ద్వారా వాడికి ఏమవుతుందంటే అసలు లక్ష్యాన్ని పొందే మార్గం ఏంటో తెలుస్తుంది. అంతకుముందు ఒక లక్ష్యం ఉంది, సుఖంగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు నాకు ఉండాలి, ధనం ఉండాలి, ఉంటుంది. అది తప్పని అనడం లేదు. మరి వాటి యొక్క లక్ష్యం సాధించిన తర్వాత అది సంపూర్ణమైన నీకు ఆనందాన్ని తృప్తిని ఇస్తుందా అని ఆలోచింపజేస్తుంది సత్సాంగత్యం. అటువంటి ఉత్తమైన భావాలు కలిగిస్తుంది సద్గ్రంథ పఠనం. అంటే ఏంటి? ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము. నువ్వు ఎటు ప్రయత్నం చేస్తున్నావు? మరి శాశ్వతానికి కూడా ప్రయత్నం చేస్తున్నావా, లేక అశాశ్వతానికి కూడా ప్రయత్నం చేస్తున్నావా? ఎటు ప్రయత్నం ఉంది. ఒక సాధన చేశావు, ఒక 12 సంవత్సరాలు తపస్సు చేశావు. తపస్సు చేసిన తర్వాత నిప్పుడు మీద నడిచి విద్య నీకు వచ్చింది. దానివల్ల ఏం ఉపయోగం? నిప్పుడు మీద నడిచేది లేదా నీళ్ళ మీద నడిచేది, దానివల్ల ఏం ఉపయోగం అని ఆలోచించకుండా అలా నడవడం వల్ల నాకు పేరు, ధనము, కీర్తి వస్తుంది. పోనీ అది ఎంతవరకు ఉంటుంది? ఆ ధనము, కీర్తి ఈ శరీరం ఉన్నంత వరకే కదా అని ఆలోచన సత్సాంగత్యం మధ్య స్నేహం లేకపోవడం వల్లనే అటువంటి ఆలోచన కలిగి నీ సమయాన్ని అశాశ్వత కోసం ఖర్చు పెడుతున్నావు. ఆ విషయం తెలిపేదే మహాత్ముల యొక్క సాంగత్యం. సత్సాంగత్యం అంటే మంచి వాళ్ళతో నిరంతర సాంగత్యం, సత్యమైన వాళ్ళతో సాంగత్యం. అదే కదా రామకృష్ణ పరమహంస నేను నడిచి ఈ ఒడ్డుని ఆ ఒడ్డుకు వస్తే రేపు పావలా పెడితే ఒడ్డు దాటేస్తావు కదా, దానికోసం నువ్వు 12 సంవత్సరాలు తపస్సు చేసి ఎందుకురా అంటాడు. అందుకు మన సత్సాంగత్యం అవుతుంది. ఎందుకు మంచి వాళ్ళ స్నేహం అంటే ఎందుకు? మనం వెళ్ళేదాన్ని మంచిదా అవునా తెలియజేయడానికంటే పక్కన ఒకటి కావాలి. వాడిలో సత్యంతో ప్రమాణంతో నింపబడిన సద్గురువు కావాలి. లేకపోతే కొత్త మేరకు తెలుసుకుంటాం. అది కూడా పుచ్చుకోవడం మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చూస్తామంటే ముందు మన బలహీనతలే వాళ్ళ కనబడతాయి, వాళ్ళ బలహీనతలు ఉండవు, మన బలహీనత వాళ్ళు కనబడతాయి. అంటే మనం ఎంత ఆలోచన ఇస్తామో అదే వాళ్ళు కూడా ఉంటుంది కాబోలు అని అనిపిస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు కొంత మేరకు మాత్రమే మనం తెలుసుకుని అప్రధాన లక్ష్యం కోసం కాకుండా, అంటే ఏది ప్రధానమో ఆ లక్ష్యం కోసంగా ప్రయత్నం చేయాలి. ఏది అశాశ్వతం ప్రధానం కాకుండా ఉంటుందో, అంటే అప్రధానం కాకుండా ఉంటుందో దానివైపు మనసు మొగ్గదు. అలా మొగ్గకుంటే ఉంటుంది భగవత్ కృపనబడే తృప్తి, శాంతి, శాశ్వతమైన ఆనందము అది కావాలని దాని లక్ష్యంగా పెట్టుకొని వాడు మొట్టమొదటి అడుగు వేస్తాడట. దేని ద్వారా? సత్సాంగత్యము, సద్గ్రంథ పఠన ద్వారా. అప్రధానం దానికోసం ప్రయత్నం చేయకూడదు. ఏది ప్రధానం కాదో, ఏది అవసరము కాదో, ఏది శాశ్వతం కాదో దాన్ని విడిచిపెడతాడు. ఏది శాశ్వతమో దానివైపు మనసు మొగ్గుకుంటూ భగవద్కృప పొందాలి. ఇక్కడ భగవద్కృప అంటే ఏదో భగవంతుడు చేతి పెట్టాడు కాదండి. భా అంటే జ్ఞానము, గా అంటే గమనము. ఆ జ్ఞానం యొక్క కృప పొందితేనే నీకు తృప్తి, శాంతి, శాశ్వత ఆనందం కలుగుతుంది.
అది బట్టి తెలుసుకోవాలి మనం ఇక్కడ. అది పొందాలంటే ఈ రెండింటి ద్వారా ఒక్క అడుగు ముందు వేస్తాడంతే. ఈ ఒక్క అడుగుకే వాళ్ళ అహంకారం వచ్చేస్తుంది. దాన్ని ఎలా తృణీకరించాలి, అహంకారం ఎలా వదిలిపెట్టాలి అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ లక్ష్యంతో, అంటే ఉత్తర లక్ష్యంతో ప్రారంభిస్తూ తమ యత్నం సఫలం కావడానికి విజ్ఞానాన్ని కోసం వెతుకులాడపడతాడు. ఇప్పుడు సత్సాంగత్యం వల్ల సద్గర్భం అనుకున్నామండి. ఇప్పుడు సత్సాంగం ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంటుంది అని అన్వేషిస్తాడు వాడు. అన్వేషించిన తర్వాత ఆ సద్గురు లక్షణాన్ని తెలుసుకుంటాడు. సద్గురు లక్షణాలు ఏంటి? సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము. అటువంటి లక్షణాలు కలిగిన వాడిని మహనీయుని సేవించి, వారిని దర్శించి, వారి బోధనలు విని సద్గ్రంథాలను చదవడం ప్రారంభిస్తాడు. వాడు క్రమంగా ఏమవుతాడు? అన్వేషకుడిగా, జిజ్ఞాసుడిగా మారుతాడు. క్రమంగా మారుతాడు, ఒకేసారి మారుతాడు. అయస్కాంతం రాపిడి చేయగా కదా ఈ ఐనపం కూడా అయస్కాంతం అవుతుంది. అసలు కాసేపు రాపిడి మళ్ళీ దూరం అయిపోయింది అనుకోండి, మళ్ళా చిలుము పడుతుంది, మళ్ళా రాపిడి. అంటే నిరంతరం రాపిడి ఉండాలి. అలాగే మహాత్ముల అటువంటి సద్గుణ మహనీయుల దర్శనం వలన, వారి యొక్క బోధనల వలన సద్గ్రంథాలు చదవాలని ఆరాటం, అభిలాష కలుగుతుంది. ఆ కలగడం ప్రారంభమే జిజ్ఞాసుగా క్రమక్రమంగా మారుతూ వస్తాడు. పూర్తిగా మారని ఎలా? ఒకేసారి ఏది మారదు. బియ్యం ఎసిడ్లో పోస్తే అన్నం అయిపోతుందా? కాదు. విత్తనం నాటితేనే పెద్ద సెట్ అయిపోతుందా? రాదు. అతన్ని క్రమక్రమంగా అనే పదం మాస్టర్ గారు పెట్టాడు. అలా క్రమక్రమంగా జిజ్ఞాసుగా మారిన తర్వాత వీరి లక్ష్యం అవుతుందంటే లౌకిక సుఖాలని విముక్తి, పారమార్థిక విషయాల పట్ల భక్తి, లౌకిక విషయాల పట్ల విరక్తి. అంటే ఏంటి? అందులోనే పడకూడదు, ఆ వ్యామోహంలోనే చిక్కుకోకూడదు. మోహం పెట్టుకోవచ్చు, వ్యామోహంలో చిక్కుకోకూడదు. వ్యామోహం కాదు, మనకు మోహం ఉంది. ఎంతవరకు పరిమితమో అంతవరకు. అది సర్వత్రా వర్జీయత అన్నాడు కదండి. అతి పనికిరాదు. అతి వల్లే అనర్థం వచ్చేది. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు కొంచుకుంటే ఆనందం ఉంటుంది, అంతకు మించి కొనుక్కుంటేనే నాకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు సత్యంగా చెప్తున్నా, నా సామర్థ్యం ఎంత అంతవరకు చెప్పుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది. అలా కాదు, వాడికన్నా బాగా చెప్పాలి, వాడికన్నా బాగా చెప్పాలి, వాడికన్నా బాగా చెప్పాలి అనేది అసలు పోతుంది. ఒకవేళ పోకపోయినా ఈ అన్వేషణలో పోతుంటాడు వాడు, ఈ పుస్తకం చదవడంలో పోతుంటాడు అంతే. దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయడు. పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని ఇక్కడ క్రమక్రమంగా అనే పదం ఇక్కడ మార్చున్నాడండి అంటే లౌకిక విషయాలని విముక్తి కలుగుతుంది. శాశ్వతమైన దుఃఖ నివృత్తి కోసంగా ఒక మార్గం మనకి కనిపిస్తుంది. ఆ మార్గానికి అవసరమైన మహాత్ముల యొక్క బోధన పట్ల మనకి అవగాహన కలుగుతుంది. ఇదని బోధామృతంలో ఉన్న అంతర్లీనంగా ఉన్న రహస్యం. అది ఆయన బోధ వింటున్నాము, ఆయన బోధన వింటున్నాం, బాగుంది అనుకుంటున్నాం, బాగుంది. అందులో సారం ఏంటి? మామిడి బాగుంది, రంగు బాగుంది, మరి దాన్ని సారం తెలియాలంటే ఏం చేయాలి? మనం దాన్ని తీసుకోగలగాలి. తీసుకోవాలంటే దాని దగ్గర పైకం మనం చెల్లించగలగాలి. ఆ పైకమే శ్రద్ధ సబురి చెప్పాడు బాబా. తద్వారా వాడు ఏమవుతుందంటే ఏది మళ్ళా ఆయనకు వస్తున్నాం, సద్గురు యొక్క దర్శనం, వారి యొక్క బోధన, సద్గంధాలు చదవడం, వీటి వల్ల లౌకికమైన పట్ల విరక్తి కలుగుతుంది, విషయాల పట్ల పారమార్థిక పట్ల భక్తి కలుగుతుంది. ఇలా కలుగుతున్న తర్వాత తద్వారా వాడికి ఏమవుతుందంటే భగవతత్వమే ఒక అవగాహన వస్తుంది. తద్వారా వాడు సంస్కరింపబడతాడు. అంటే మనసు సంస్కరింపబడడానికే ఎంత ప్రయత్నం కావాలి చూడండి. ఇక్కడ ఆలోచన కావాలి కదా. మొట్టమొదట ఏమిటి జీవితం అంటే ఏమిటి అని ఆలోచన కావాలి. అప్పుడు వచ్చినప్పుడు దీన్ని ఎలా సాధన చేసుకోవాలి అన్నప్పుడు ఈ అమృత ఫలాన్ని పట్టుకోవాలి. సత్సాంగత్యము, సద్గ్రంథ పఠనం,
అలా పట్టుకుంటే క్రమంగా వాడవుతాడు, వాడు ఆలోచన ఉన్న స్థాయికి వెళ్ళి ఏది మంచి ఏది చెడు అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మంచి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. మంచి పట్టుకున్నప్పుడు వాడు సంస్కరింపబడతాడు. అలా వ్యక్తి చూస్తాడు. ఇలా నిరంతరం చేస్తున్నప్పుడు గురువు శాస్త్రం వాటి యొక్క వాక్యాలు అనుసరించి, శాస్త్రం వాక్యాలు అనుసరించి గురువు యొక్క బోధన. ఎందుకు గురువు శాస్త్రం చెప్పాడు? ఇట్లా శాస్త్రాలు మనం అర్థం చేసుకోలేము, కానీ శాస్త్రాల సారాన్ని అర్థం చేసుకొని చూసుకుంటూ అవగాహన పొందిన వాడు సద్గురువులు ఉంటారు. వారి యొక్క బోధన వల్ల రాగము ద్వేషము ఆ ద్వంద్వ భావాలని అతిక్రమించాలని చూస్తాడు. అంటే వాడి అతీతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇష్టము అయిష్టము దాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే రాగమైన ద్వేషమైన బంధానికి కారణం. బంధ విముక్తి కావాలి. బంగారు గొలుసుతో నా కాలు బంధించిన, ఇనప గొలుసుతో కాలు బంధించిన నేను బంధింపబడ్డానా? వదిలింపబడ్డానా? బంధింపబడ్డా. బంగారు గొలుసే బదులు తీసుకుపోగలను, బయటపడగలను, పడలేదు. అది గొలుసే, ఇది గొలుసే. కాబట్టి రాగము గొలుసే, ద్వేషము గొలుసే. వీటికి అతీతంగా ఆలోచిస్తాడు. అంటే వాటికి అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్, అందులోనే ఉంటాడు కానీ అంటుకోడు. తామలాగా నీటి బిందువులాగా కథలు చెప్తారే, నీళ్ళలోనే ఉంటారు. నీళ్ళు పోస్తుంది దాని మీద కూడా ఎప్పుడు నిలుస్తుందా? నేను ముత్యం మారే ఉంటుంది. ఆ తామలాగా నీటి బిందు పోస్తే ఒక ముత్యం మారి ఉంటుంది, నీరు కనిపించదు. ఆ అన్ని ఒక సురేష్ మడి అనుకోండి, ముత్యంలాగా అలా కదులుతూ ఉంటుంది. అలాగే ఈ జిజ్ఞాసులు అనేవాడు ఏం చేస్తాడంటే ఈ సద్దన కూడా సత్సాంగత్యం వల్ల ఈ ప్రపంచంలో కూడా వాడు అంటుకోవడం ముత్యంలాగా మెరిసిపోతుంటాడు. అని చూస్తాను ఏంటి ఇలా వీడి జీవితం అంటే ఇంత కష్టంలో, ఇంత నష్టంలో, ఇంత ఆనందంలో కూడా మామూలుగానే ఉన్నాడే. పెద్దగా సన్మానించాడు, ఏం పొంగిపోలేదు, ఏం సన్మానించాడు, నాకే సన్మానించలే వాడు. నేను ఎవరి గురించి చెప్పాను? వాడి గురించి చెప్పా. ఆమె కలిగిన సన్మానం నేను ఎందుకు పొంగిపోయేది? అదనని భావించుకుంటున్నాను. నాకు పెద్ద కీర్తి వచ్చిన ఒక సమాజం అనుకోండి, నా కీర్తి సందర్భం రావడానికి కాలగడవుడు ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి నాకు కీర్తి వచ్చింది, నేను ఎందుకు పొంగిపోవాలి? నాకు ఆ సామర్థ్యం లేదు, ఇచ్చిన ఆయన కాబట్టి ఈ సత్కారం ఆయనది అనుకున్నప్పుడు నాది కాదనుకున్నప్పుడు వాడు పొంగడు. ఆ పొంగకుండా రాగానికి అంటి పెట్టుకోకుండా ఉండడం. అలాగే ఇద్దరు ఉపన్యసించాం, ఒకటి సన్మానం బాగా జరిగింది, ఒకటి జరగలేదు. వాడికి మరి ద్వేషం కాదు, ద్వేషం లేదు. ఎందుకని వాడికి సామర్థ్యం ఉంది, వాడికి వచ్చింది. నాకు సామర్థ్యం లేదు, నాకు రాలేదు. కాబట్టి ఎందుకు చింతించాలి? దీనికి మహాత్ములకు జీవితాదర్శం. దీని ఉదాహరణే బాబా బౌద్ధుని తమ్ముడితో కుస్తీ పట్టడం. ఎందుకు కుస్తీ పట్టాడు? ఎందుకు ఓడిపోయాడు? అసలు బాబాకు ఓటమి ఉంది. అసలు బాబాను కొట్టడానికి వస్తే చేయి జాయితం కింద పడిపోయావుట. అటువంటి బౌద్ధుని కుస్తీలు ఓడిపోవడం ఏంటి అంటే ఓటమిని కూడా సంతోషంగా స్వీకరించు అనే విధానం మనం నేర్పడమండి. గెలుపు ఓటమి సమానంగా చూసుకో అని చెప్పడం మొహద్దీన్ తమ్ముళ్ళలో ఆ కుస్తీ పట్టడం బాబా ఓడిపోవడం యొక్క అంతరార్థం. మరి ఈ అంతరార్థం మనకి ఎవరు చెప్పారు? మన బుద్ధికి ఏమైనా చూసిందా? తోచలే. పరదాలు మధ్య చెప్పాడు. అది మనకి గ్రహించాలి. అందుకే ఎందుకు సత్సాంగం చెందాలంటే ఇలా సత్సాంగం చేయగా క్రమక్రమంగా కూడా మనలో జిజ్ఞాసత్వం అన్వేషణం పెరిగి అసతత్వం ఏదో తెలుసుకోవడానికి క్రమక్రమంగా మన భావాలు మారుతుంది. అది చెప్పడే ఉద్దేశం. కాబట్టి గురువు శాస్త్రవాక్యాల నుంచి ఈ ద్వంద్వ భావాలని ఎప్పుడెప్పుడు అతిక్రమించి చూస్తాడు. అంటే ఏమిటి? ఆ గిరిలో కాకుండా ఎప్పుడు బయటపడదామా? ఉచ్చులో పడిన ఎలుక, బోన్లో పడిన ఎలుక లోపల మమ్మల్ని కూర్చుంటుంది. అది ఎక్కడ సంతురుతుందా అని చూస్తుంది. అది చక్కదైతే కొరకడం ప్రారంభిస్తుంది. చిన్న అందరం వదులుకొని బయటపడిపోతుంది.
అలా ఉంటుంది ఈ జిజ్ఞాసుడి యొక్క మనస్థితి. ఎప్పుడు బయటపడదామా అది నిరంతరం అన్వేషిస్తూ ఉంటాడు. ఈ అన్వేషణ ఎలా వచ్చింది, ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి? ఆ ఎలుక బోర్లాడు అనుకోండి, తర్వాత వాడు వచ్చాడు అనుకోండి, అది చంపేస్తాడు. అంటే మృత్యువు మనల్ని ఆవహిస్తుంది. కాబట్టి లౌకిక ప్రపంచం బయటపడి ఈ విశాల విస్తత్వం చూసుకుంటూ మృత్యువుంటే బయలుదేరి స్థితి మనకు రావాలి అని అది ఏ విధంగా అయితే ఆ ఎలుకలు ప్రయత్నం చేస్తాయో అన్వేషకులు కూడా అంతే. ఇక్కడ అన్వేషణ ఎలుకతో పోల్చాడు కాదండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రాగద్వేష బంధ భావన అతిక్రమించిన ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఈ బంధం కలిగిస్తుంది కాబట్టి. అందుకని ఎలుకని ఉదాహరణ చెప్పుకున్నాం. అట్టి సుచితులను కాగోరుతాడు. అంటే ఆ విధంగా సుచితులు అంటే శిక్షణ పొందినవాడు, తర్ఫీదు పొందినవాడుగా వాడు ఎలా అవ్వాలని ప్రయత్నం చేస్తాడు. దానికి ఒక క్రికెట్ అనుకుంటాం, లేదా ఒక బ్యాడ్మింటన్ అనుకుంటాం, రన్నింగ్ రేస్ అనుకుంటాం. వాడు గోల్డ్ మెడల్ కొడతాడండి. గోల్డ్ మెడల్ కొట్టినా కూడా వాడు ప్రయత్నం ఆపుతాడా? ఆపుతాడు. నాకు గోల్డ్ మెడల్ చాలా అనుకున్నా ఆపేస్తాడు. ఆ గోల్డ్ మెడల్ రావడానికి ఎంత టైం పట్టిందో ఆ టైం ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు సెంచరీ కొట్టాడు క్రికెట్లో, 50 బాల్కి సెంచరీ కొట్టాడు, గ్రేట్. తర్వాత గమనింటాడు, ప్రాక్టీస్ చేయడా 25 బాల్కి సెంచరీ కొట్టే ప్రయత్నం చేస్తాడు. 25 బాల్కి సెంచరీ ఉంటారు కదా T20 మ్యాచ్లో కూడా. అంటే నిరంతరము శ్రమించాలి, నిరంతరము సాధన చేయాలి, నిరంతరం సద్గురుని ఆశ్రయించాలి అనే విషయం ఇక్కడ చెప్పడం. అటు నిర్దిష్టమైన మనకి శిక్షణ ఇచ్చేవాడు ఎవడా అని గురువు కోసం అన్వేషిస్తాడు. అంటే ఎటువంటి గురువు మనం ఆశ్రయించాలి? మనల్ని సంస్కరింపచేసే విధంగా, ఉన్నత తీసుకుపోయే విధంగా అటువంటి గురువు కోసం ప్రయత్నం చేయాలి. నా గురువు అన్వేషిస్తాను అంటున్నాం. ఒక గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ గురువు ద్వారా మనం ఎంతవరకు పరివర్తన కలిగింది అని ఆలోచించుకోవాలి. పరివర్తన రాలేదా పక్కన తప్పుకోవడం. ఎందుకంటే పరివర్తన తానేకుండా గురువు చేస్తాడు. మళ్ళీ ఒక గిరికి చేస్తాడు, ఆ గిరి నుంచి బయట రానికుండా చేస్తాడు. వీడు తెలివివంతుడు అయితే తప్పించుకుంటాడు, తెలియనివాడు ఆ గిరిని కూర్చుంటాడు, ఆయన చెప్పింది వేదం అంటాడు. అట్లా సమాజం చూస్తూనే ఉన్నామండి. ఒక సాంప్రదాయం గురువు ఇంకో సాంప్రదాయానికి వెళ్ళమని చెప్పడు. ఎందుకంటే ఆ సాంప్రదాయానికి వెళ్తే నాకు ఒక శిశువు తగ్గిపోతాడనే ఉద్దేశంతో వాళ్ళు బాబాని పూజిస్తారు. అందరూ బాబాని ఆరాధిస్తారు. బాబా ఎక్కడైనా సరే ఏ మహాత్ముని దర్శించదని చెప్పాడా? ఎవడో పురాణం చదువుతా అంటే గుడిలో వినడానికి పంపించాడా? లేదా ఇక్కడే కూర్చొని నా దగ్గరే మాటలు వినమని బాబా చెప్పాడా? ఇక్కడ పట్టుకోవాలని మనం గురువు యొక్క తత్వం మనకు అర్థమైపోతుంది. ఎవడన్నా నాశించాలనుకోండి, ఏం చేస్తాను? మరి ఆడే బాబాకండి, ఈడ బాబాకండి, ఈ పుస్తకం చదవబాకండి, ఈ పుస్తకం చదవబాకండి, నా పుస్తకాలు చదవండి, నా దగ్గరే ఉండండి అన్నాను అనుకోండి. మీరు ఆలోచించాలి, ఇలా ఎందుకు చెప్తాను నేను? మీరు మిమ్మల్ని ఆలోచింపలేకపోతే నేను చేస్తామండి. ఇటువంటి నాలుగు గురువులు కొందరు ఉంటారు. అప్పుడు జాగ్రత్త పడాలి. అది హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. మనని సన్మార్గంలో తీసుకుని వెళ్ళేవాడు ఎవడో గమనించాలి. మనం ఎంత పరిధికి వెళ్ళాము, ఆ సమాధానికి వెళ్ళాము, మన మనసు ఇంతమంది ఆలోచన ఎలా ఉంది, గజిబిజిగా ఉంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి కదా అని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ ఈ రెండే ఆధ్యాత్మిక మొట్టమొదట మూల సూత్రం. అది ఈ రెండు లేకుండా ప్రవేశించామనుకోండి అధపాదానికి వెళ్ళిపోతాం. అంతే. అందుకని ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు కదా. అలా అంటే ఇంకా మామూలు చెప్పండి, పామర భాషలో భక్తుడిగా చలామణయ్యే వ్యక్తి వాటి నుంచి శిష్యుడిగా రూపొందుతాడు. ఇప్పుడు మామూలుగా పామరగారు భక్తుడు చలామణి కాదు, చలామణి అయ్యాడు. భక్తుడిగా మారాలంటే సులభం, భక్తుడు అవ్వాలంటే కష్టం. మారాలంటే వేషం మారిస్తే మారిపోతాడు భక్తుడు. ఎప్పుడైతే అటువంటి సద్గురుని ఆశ్రయిస్తున్న తర్వాత భక్తుడికి చలామణి అవ్వడం వస్తున్నాడు, భక్తుడిగా మారడానికి చూస్తాడు. అంటే శిష్యుడిగా మారడానికి చూస్తాడు. శిష్యుడు అంటే నేను వినయం. ఎప్పుడైతే ఆ వినయం ఉంటుందో భగవంతుడి కృప పరిధిగా అందుతుంది.
ఆ మాట చెప్పడం కోసమే సాయినాథుడు భగవంతుడి యజమాని బాబానే కాదండి, క్రీస్తుని పట్టించి బంధించాలని ప్రయత్నం చేస్తుంటారు ఒక నలుగురు శిష్యులు. పట్టించి ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఎట్టాని సినివేస్తారు. ఆ తర్వాత ఈ పీఠానికి ఎవరు ఎక్కాలి అంత మాట్లాడుకుంటుంటారు. ఈ నలుగురు వాళ్ళే యేసుక్రీస్తు పట్టించేది. అట్లా మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి వాళ్ళ పాదాలు కడతాడు. ఏంటిలా చేస్తున్నానంటే ఎవడు సేవకుడో వాడు నాయకుడు, అంటే సేవకుడు అంటే ఉండాలి కదా ముందుకి, అంటే వినయం ఉన్నవాడే నాయకుడు అని చెప్పాడండి యేసుక్రీస్తు కూడా. అర్థమైన భావించుకుంటున్నాను కాలేదా? ఎవడు సేవకుడు వాడే నాయకుడు అన్నాడు. అంటే ఎవరికి వినయం ఉందో వాడే భగవంతుడు పొందగలడు. వీళ్ళు నలుగురు అనుకుంటున్నారు కదా మనం ఎవరు పేట ఎక్కాలి, బ్యాడ్గా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏం లేదు. ఈ నలుగురు అనుకుంటున్నారు యేసుక్రీస్తు రాదు, ఆయన పక్కకు పోతేనే ఆ సినిమా ఎవరు కూర్చోవాలి. ఈ నలుగురు తద్రమని చేసుకుంటున్నారు వీళ్ళు నలుగురు. అప్పుడు ఆయన నుంచి వీళ్ళు పాదాలకు అడిగాడు. ఎవరు పాదాలు? ఆ నలుగురు పాదాలు. యేసుక్రీస్తు భక్తిలో వ్యక్తికి స్థాయి చిక్కినట్లు కాదు, ఆ స్థాయికి రావాలి. ఏ స్థాయికి? నేను సేవకుడిని అనే స్థాయికి వస్తే అటు సాధనలో కానీ ఆ భక్తిలో కానీ పట్టు చిక్కదు. చూడండి, నేను సాధన చేస్తున్నా, నేను భక్తుడిని అని చెప్పడం ఈజీ, కానీ నీలో శిక్షణకం చేసే లక్షణం నీలో ఉందా? అంటే నేను బానిసరే భావాన్ని స్థిరత్వంగా ప్రతి క్షణము నింపుకోగలుగుతున్నావా? నిలుపుకుంటే సాధనలో నీకు పట్టొచ్చింది, భక్తిలో ఒక పట్టొచ్చింది. అదే కదా, మనం ఒకరన్నా ఆశ్రయించాలి లేదా ఇతరులకు మార్గం మనం చూపాలి అని బాబా సూక్తి ఉంది కదండి. నువ్వు ఒకరిని ఆశ్రయించు లేదా నీకు నువ్వు మార్గం చూపించు. ఆశ్రయిస్తే నీకు మార్గం దొరుకుతుంది, ఆశ్రయించకుండా నువ్వు మార్గం ఎలా దొరుకుతుంది? పుస్తక పాండిత్యంతో మాత్రాన వాడు పండితుడైపోతాడా? పుస్తకాల నుంచి వంట నేర్చుకున్నంత మాత్రాన వాడు పెద్ద వంట మాస్టర్ అయిపోతాడా? అనుభవం ఉంటే, అనుభవంతో స్నేహం చేస్తే పుస్తకం చదవకపోయినా వాడు వంట మాస్టర్ అవుతాడు. ఊళ్ళోనే ఉండాలండి. ఒక లాయర్ అసిస్టెంట్ ఉన్నాడు, ఒక ఆయన పెద్ద చదువుకోలే. లాయర్ అవ్వాలంటే LLB చదువు ఉండాలి. ఆ అసిస్టెంట్ ఈ క్లయింట్ చూసేసి లాయర్కే సలహా ఇస్తున్నాడు. ఏది? వాడు యజమానికే సలహా ఇస్తున్నాడు. ఈ జనాలంతా కూడా ముందు ఈయన కలుసుకుంటారు, ముందు ఈయన కూడా సలహా ఇచ్చేస్తున్నారు. అర్థమైన భావిస్తున్నారు. ఈయన చదువుకోకపోయినా ఆ లాయర్ దగ్గర నేర్చుకొని క్లయింట్స్కి సలహా ఇస్తున్నాడు కదండి. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిందంటే శాస్త్రం ఉన్నంత మాత్రం సరిపోదు. శాస్త్రంలో ప్రావీణ్యత పొందిన ఆశ్రయించిన తర్వాత నువ్వు శాస్త్రాలు చదివితే అప్పుడు నీకు అర్థమవుతుంది, అవగాహన వస్తుందని చెప్పడం అండి ఇక్కడ. కాబట్టి తమ గమ్యం చేరే వరకు గురువుని ఆశ్రయించుకునే ఉండాలని ఈ వాక్యానికి అర్థము. ఏ వాక్యానికి? మనం ఒకరిని ఆశ్రయించాలి, లేదా మార్గంలో చూపాలి. అంటే దీన్ని బట్టి ఏంటి? నీకు సభ్యం గమ్యం చేరేంత వరకు నువ్వు గురువుని అడ్డుపెట్టుకుండాల్సిందే. దీనికి అర్థం ఏంటంటే పండు బాగా పండేంత వరకు నువ్వు ఆ కొమ్మని అంటిపెట్టుకుని ఉండవలసిందే. ఆ కొమ్మని అంటిపెట్టుకున్న మధ్యలో కానీ రాలిపోతే నువ్వు పిండిగా అయిపోతావు, కాయగా అయిపోతావు, ఒగురుగా అయిపోతావు. ఆ పిండి కాయ వరకు ఎవరు ఇష్టపడరు, పండుగకి ఇష్టపడతారు. కాబట్టి నువ్వు గమ్యం చేరేంత వరకు నువ్వు సద్గురువుని ఆశ్రయించవలసిందే. ఇదే కదా గురుగీతలో మాస్టర్ గారు శ్లోకం ఇచ్చాడు. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాత్ పరాక్షణం తాదృశైవే కైవల్యం నదత్ వ్యతిరేకణ. దృశ్యము అదృశ్యము అనే భేదభావం లేనంత వరకు, ఇక రాగము ద్వేషము అనే మనసులో భావం రానంత వరకు, ఆ ద్వంద్వభావాలు ఉన్నంత వరకు, ఆ ద్వంద్వభావాలు పోయేంత వరకు నువ్వు గురువుని ఆశ్రయించవలసింది. అది గురుగీతలో శ్లోకం. మనకి ఉదయ ప్రార్థనలో చూడండి, లాస్ట్ చివరి శ్లోకం 27వ శ్లోకం.
అదే చెప్తుంది ఇక్కడ. గమ్యం చేరేంత వరకు గురువుని ఆశ్రయించుకుని ఉండాల్సిందే. శాస్త్రం పలికినంత మాత్రాన ముఖ్య సూత్రం పూర్తిగా అర్థమవుతుందానికి వీలు కాదు. శాస్త్రం చదివినంత మాత్రాన ముఖ్య సూత్రం ఏమిటి? ముఖ్య సూత్రం చెప్పాడే అల్లా మాలిక్ అయితే వినయము, అది లేకుండా ఈ శాస్త్రాధ్యయనంతో మాత్రం ఉపయోగం ఉండదు. ఎందుకంటే అహంకార వికారాలు శాస్త్ర విజ్ఞానాన్ని కూడా నిష్ఫలం చేస్తాయి. నువ్వు ఎంత చదువుకున్నప్పుడు కూడా నేను బాగా చదువుకున్నాను అనే భావన ఉంటుంది. ఆ భావన ఉన్న తర్వాత నువ్వు ముందుకు వెళ్ళలేవు. నాకు అన్నీ తెలుసండి, అదే నాకు అన్నీ తెలుసండి, నాకు పారాయణ పోవాల్సిన అవసరం లేదు, ప్రత్యేక సత్యంగా పోవాల్సిన అవసరం లేదు, ఇంకా మన సమ్మేళనం పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు కూడా సమ్మేళనకి పోయి ఎందుకంటే సమ్మేళనం ఏముందండి, అక్కడ ఒక అరగంట మాట్లాడడానికి ఇంత ఖర్చు పెట్టుకుని పోవాలా అన్నవాళ్ళు కూడా ఉన్నారండి. మాస్టర్ సున్నితులుగా ఉన్నవాడు కూడా. అంటే ఏమిటి? అక్కడ అహంకారం వచ్చిందా? దానివల్ల ఎంతటి దుష్పరిధి గ్రహించలేకపోతున్నారు. మనం గ్రహించేవారు కాదండి, ఆ బొట్లో మనం పడకుండా రాజకీయాలు చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏదో గ్రహించేసామని భావాలు మాత్రం పక్కన పెట్టాలట. అటువంటి భావాలు మనం రానికుండా ఫస్ట్ ఇక్కడ మాత్రం గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ అహంకార వికారాలు ఆ శాస్త్ర విజ్ఞానం నిష్ఫలం చేస్తాయి. 4 శాస్త్రాలు చదివి తనకే అంత తెలిసిన అజ్ఞానం ప్రబలము లోకంలో చూస్తాము. స్పష్టంగా రాశారు మాస్టర్. అందుకే ప్రబోధాంతం చాలా మంది తెచ్చేది ఎవరు, ఎందుకంటే మన బలహీనతలు బయటపడిపోతాయి. ఇక్కడ మనవన్నీ కూడా శాస్త్రాలు చదివిది తనకే అంత తెలుస్తున్న అజ్ఞానం ప్రబలనం లోకంలో మనం చూస్తున్నాము. వారికి ఎట్లా ఉండదంటే ఒకరు తనకంటే అధికమైన అంగీకరించే వినమ్రత వాళ్ళకు ఉండదు. ఇది శాస్త్రాలు అన్నీ నాకు తెలుసున్న వాడికి, అజ్ఞానం ఉన్నవాడికి అటువంటి వాడు చూసినప్పుడు వాడేమనుకుంటాడు, నాకన్నా అధికులు ఉన్నారు, నువ్వు ఒప్పుకోను, నేను నువ్వు ఎంత తోట నువ్వా, నేను నీకు దారి చూపించానా అనేవారు కూడా ఉంటారు. అందుకే వాళ్ళు అంగీకరించరు. నువ్వేం చేయగలవు అన్నవాళ్ళు కూడా ఉంటారండి. అందుకే అన్నాడు వినమ్రత చాలా అరుదు. అదే సాయి మనకి గురువులు అనుసరిస్తాడే ఆ కథలో భావం. అది గురువు నుంచి శిష్యుడు ఉంటారంటారా? అంతెందుకని సులుబెళ్ళిన సంగతి చెప్పుకుంటున్నాం. ఒక బాబు 10th క్లాస్ పాస్ అయిన ఉంది, బైపీసీ తీసుకున్నాను ఇంటర్మీడియట్లో. ఆ 10th క్లాసు ఎవరి దగ్గర చదువుకున్నారు, ట్యూషన్ చదువుకున్నారు. ఆ సార్ అన్నాడు, ఏంటమ్మా బైపీసీ ఎందుకు తీసుకున్నాను, అది ఎంత కష్టమో నీకు తెలుసా, ఎవరు చెప్పారు నీకు తీసుకోమని? నా వల్ల కాలే, నేను 4 సార్లు ప్రయత్నం చేశా మెడిసిన్ సీటు కోసం, నాకు రాలే, చాలా కష్టం అది, నువ్వు ఎందుకు తీసుకున్నావు అన్నాడు. ఆ పాప నాకు ఇటువంటి తీసుకున్నాను చెప్పాడు. ఫస్ట్ టైంలోనే 122 ర్యాంక్ వచ్చాడు. ఆయన మంచి ఉత్తమపడాలి కాబట్టి షబాష్ మన అంగీకరించాడు. నేను చేయకుండా చేసేవాడిని. అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుకే మాకు చాలా అరుదుగా ఉంటుంది చెప్తుంది ఇక్కడ. అందుకే మొట్టమొదటి మనకి భావ అన్వేషణలో నాకు అర్థం తెలుస్తుందండి. నలుగురు అన్వేషించారు జ్ఞానం కోసంగా. అడవిలో వెళ్తున్నారు, వెళ్తుంటే ఒక కూలి వడిలో పడ్డాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారా అన్నాడు. మేము బాగా పడుతున్నాం కదా, ఆయన కూలి వాళ్ళతో గోచి పెట్టుకోండి, గోచి కూలి వాళ్ళకున్నాడు. మరి మీరు ఎక్కడ పోతే నీకు ఎందుకయ్యా అంటే, మాకు శాస్త్రాలు తెలుసు, నీకేం తెలియదు కదా, నీకెందుకు ఏం చెప్పాలా అన్నప్పుడు అతడు వినయంతో, సరే నువ్వు చెప్పబోతే పోయినావు, బిడ్డ మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి కదా, ఇది కాస్త తినివ్వండి అన్నాడు. ఇది తినే మడి ఆచారం ఉండేవాళ్ళం మేము అనేసి వాళ్ళ వాడి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. దగ్గర చేయలేదు, గాలించారు 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 తిరిగిపోతాయిపోయారు. కాబట్టి అటువంటి వారు తనకంటే అడుగుదమని అన్ని మీద వాళ్ళకున్నారు. ఇలా సాయంత్రం చూస్తూ ఆయన పిలిచాడు, ఆతిథ్యాన్ని పిలిచాడు. వాడు ఆ ఆతిథ్యాన్ని స్వీకరించలేకపోయాడు. స్వబుద్ధితో ఆలోచన చేయడం ప్రయత్నించారు. బాబావాడు వెళ్ళిపోయాడు. అందుకే అడిగి సంసారంతో పోల్చాడు.
ఆ సంసారంతో పోలుస్తూ దాన్ని చెప్పాడు, అందులో ఉండే రాగద్వేష భావాలే క్రూర జంతువులు. ఇక్కడ ఎక్కడ ద్వేషభావం ఉపయోగించాడు కదా, అంటే నీవెంత నువ్వెంత నాకు అనుకున్నాడు కదా. కాబట్టి ఇటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే మార్గదర్శన గురువు సహాయాన్ని నిరాకరిస్తే ఎంత శాస్త్ర విజ్ఞానం ఉన్నా దారి తప్పుతాడు. కేవలం పూర్వ పనులు మాత్రమే బయలుదేరిన చోటికి చేరతారు వాళ్ళు. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శాస్త్ర విజ్ఞానంతో మాత్రాన వాడు పండితుడు కాడు. ఎందుకంటే పండిత సమదర్శన, పండితుడు సమభావం కలిగి ఉంటాడు. అటువంటి వాడు మాత్రమే శాస్త్ర పండితుడు. వీటి కావాల్సిందంటే మొట్టమొదట వినయశీలం అనే ఆవరణాన్ని నువ్వు ధరించుకో. అలా ధరించి తప్ప నీకు సంపూర్ణమైన భగవత్కృప నువ్వు పొందలేవు. ఆ తర్వాత తిరిగిన తర్వాత బాబా ఒక్కడే ఆశ్రయిస్తాడు, సాయి ఒక్కడే ఆయన మీద తిరుగుబోతులైపోతారు. అంటే వాళ్ళ అజ్ఞాన అహంకారం వలన, బుద్ధుడి చేతులు అదే జరిగింది. అహంకారం వలన అవకాశాన్ని దారవిడ్చుకుంటారు. మనకు కూడా అవకాశం, సత్సంగా అవకాశం ఇచ్చాడు మాస్టర్ గారు, పారాయణ అవకాశం ఇచ్చాడు. ఈదల్లో నాకు సత్సంగం అన్నీ తెలుసు, పారాయణ తెలుసు అనే బాగుంటున్నప్పుడు నువ్వు సంస్కరించుకోవడానికి వచ్చిన అవకాశాన్ని దారవిడ్చుకుంటూ రాగద్వేషాలకు లోనవుతావు. రాగం అంటే కీర్తి కోసం, పేరు కోసం, ధనం కోసం. నాకన్నా అదుగులు అంటే పరిపట్ల ద్వేషము. ఏదైతే ద్వంద్వ భావాలను తగులుకోకూడదు ఎవరికి ప్రయత్నం చేస్తారో ఆ ద్వంద్వ భావాలను ఇరుక్కుంటారు. అది ఇక్కడ మనకి బాబా ఈ ప్రబోధాలు మనకు అందిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇట్లా ప్రతి ఒక్క విషయము ఆలోచింపు చేసుకుంటున్నాడు ఇక్కడ. అంటే మిడిమిడి జ్ఞానంతో నిజమైన తత్వాన్ని తెలుసుకోలేక జరణ మరణ అనే చక్రంలో వాడు తిరుగుతూ ఉంటాడు. అంటే పునరుజ్జీవనం, పునరుక్తి మరణం, ఈ భావంలోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంటే వీడి శాస్త్ర విజ్ఞానం కూడా అందులోంచి ఉపకరించలేదు. అంటే ఉపకరించింది జ్ఞానం పొందాలనే దాంట్లోంచి వాళ్ళు బయటపడలేకపోయారు. అంటే ఎంత శాస్త్ర విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క సహకారం లేనిది వాడు గ్రహించలేడు, శాస్త్రాన్ని అర్థం చేసుకోలేడు. ఇది ఇక్కడ మనకి చూస్తున్నాడు. ఇక్కడ అంటే లక్ష్యానికి కావలసిన సద్గుణ సాధన సంపత్తి తనలో మొదట్లో లేకపోవడం వలన, తెలియకపోవడం వలన తన అహంకారం పెరుగుతుంది. తెలుసుకుంటే అహంకారం నిర్మూలనం అవుతుంది. నిర్మూలన అయితే పరిపూర్ణ మహనీయుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగింపు చేసుకోవాలి, ప్రయత్నపూర్వకంగా కలిగింపు చేసుకోవాలి. ఇది మనం ఈ బోధామృతంలో మనకు తెలుసుకోవాల్సిందంటే, భగవతత్వంలో నుంచి సంపూర్ణమైన అనుగ్రహం పొందగలగాలంటే 2 అమృత ఫలాలు పట్టుకోవాలి. ఆ అమృత ఫలాలు సత్సాంగత్యము, సద్గతపడని వివరించారు. దాని ద్వారానే వివేకం మేల్కోవాలి, మేల్కొని సద్గురువుని ఆశ్రయించాలి. ఈ విషయం చెప్తున్నాడు ఇక్కడ. లేకపోతే ఏముందంటే మహాత్ముల ఎడల ఒక చులకన భావం కలుగుతుంది. ఇది ఆ కూలివాడి పట్ల ఈ నలుగురి కలిగినట్లుగా. అలా తృణీకరించిన తర్వాత ఎట్లా ఉంటే నువ్వు ఎంత చదువుకున్నప్పటికీ కూడా మనకి ఆహారం తీసుకుంటే జీర్ణం కాకపోతే అది విషతుల్యం అవుతుంది. మనకి శరీరం పడని తీసుకుంటే ఎలా అయితే అది ఫుడ్ పాయిజన్ అంటారు కదా, అలా అయిపోతుందో అలా ఈ శాస్త్ర పాండిత్యంలో కూడా నువ్వు అలా ఫుడ్ పాయిజన్ లాగా అయిపోతుంది. అంటే నేను శాస్త్రం ఏం చెప్పింది అది పట్టుకోలేదు. శాస్త్రం మొట్టమొదటి చేసుకోవాలంటే అహంకార వికారాన్ని తొలగించుకోవాలి. అది లేకుండా నువ్వు ఎంత సాధన చేసినప్పుడు నిష్ప్రయోజనము. మనం ప్రతి చూస్తూనే ఉన్నాం, మన సమాజంలో గమనిస్తూనే ఉంటున్నాం. అందరూ భావభక్తులే ఉంటున్నారు, అందరూ దైవభక్తులు అంటున్నారు. మరి దైవభక్తి, భావభక్తి, బాబా సాధన అంటున్న తర్వాత కనీసం లౌకిక సమాజంలో కాకపోయినా ఆధ్యాత్మికలో అయినా సరే సహనం లేకుండా పోవడం, అసహనం ప్రకటించడం. మనం చూసామండి సమ్మేళనాన్ని చర్చ అర్థం. ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చిన తర్వాత రూమ్ కేటాయించిన తర్వాత ఏంటండి నేను దగ్గరగా రూమ్ చేయమని చెప్పాను, మీరు దూరం ఎందుకు బుక్ చేశారు మీరు అని దవాయిస్తా ఉన్నాడు. అది కాదండి ఈ రూమ్ మీకు బాగుండేది దూరంగా పెట్టామండి. సరేసేపటి మీరు
అరుస్తున్నాడు. సార్ కొద్దిసేపు ఉన్నాడు సార్, వచ్చేసింది, ఎంతసేపు నిలబడుకోవాలి మేము, చదువు చూసాము మర్చిపోయినాము అని అంటున్నాడండి. నవ్వాలా ఏడవాలా అర్థం కావడం లేదు. బాబా తత్వం ఉన్నారు, బాబా సాంప్రదాయాలు ఉన్నారు, మాస్టర్ గారు అంటే ఇష్టం అంటున్నారు, మాస్టర్ ఆరాధిస్తుంటున్నారు. మరి ఒక అరగంట సారం లేకుండా పోయిందంటే దాన్ని బట్టి మనం ఏం ఆలోచించాలి చెప్పండి. ఇక్కడ మరి ఏం పట్టుకున్నాం, ఏం గ్రహించాం, ఏం సంతకంగా పడ్డాం అంటే ఉత్తమైన మాస్టర్ పట్టుకుని కూడా ఇటువంటి భావాలు వ్యక్తం చేయడం ఏంటి? ఒక అరగంటగా కూర్చోవచ్చు హ్యాపీగా, ఫ్యాన్లు ఉన్నాయి, హాల్ ఉంది, బయట చల్లని గాలి ఉంది, ఒక 30 నిమిషాలు వచ్చుకోలేరా? అది చెప్తున్నాను ఇక్కడ. అందుకే ఈ బోధామృతం అనేది అద్భుతమైన విషం పట్టిన వృక్షానికి ఒక మందు లాంటిదండి. ఇతడు చిన్నగా మనం నిగ్రహించలేకపోతే ఇంక పెద్ద పెద్ద సాధన మనం ఏం చేయగలుగుతాం? పెద్ద సాధకుడు అని చెప్పుకోవడానికి ఎంతవరకు అవివేకం అనే సంగతి మనం ఆలోచించాలంటే. ఎందుకంటే పదం వచ్చింది కాబట్టి కొంచెం ఆవేశంతో మాట్లాడాల్సి వస్తుంది. ఇంకేం కాదు, అలా చూశాం కాబట్టి, లేకపోతే ఈ బాధ లేవు. కాబట్టి వాడికి ఏమవుతుంది, ఎంత పాటించగలిగే విషయం అయింది. ఎంత మాస్టర్ గారితో సన్నిహితంగా ఉన్నా, ఎంత మాస్టర్ గారు బాబా చదివినా ఆ చదివినంతా కూడా నిరుపయోగం అయిపోయింది. కాబట్టి అటువంటి పరిణామాలు మనకు రాకుండా ఉండడానికి మనం సద్గురుని, అంటే సమర్థమైన విషయాన్ని బోధించే సద్గురుని మనం ఆశ్రయించాలి. అటువంటి వాడి దగ్గరని మనం పట్టుకోగలగాలి. మరి అటువంటి ఆచారం లేదు కదండి, మీరేం చెప్పారు లేదు కదంటే వాడి గ్రంథాలే వారి యొక్క వాణి. అందుకే సద్గ్రంథ పఠనం అని చెప్పారు ఇక్కడ. అటువంటి సద్గాలను పాలన చేసినప్పుడు ఇటువంటి దుష్ట ఆలోచనలు, ప్రలోభాలు నీలో కలగవు. ఇంతగా వివరిస్తున్నాడు మాస్టర్ ఈ ప్రబోధామృతంలో. శాస్త్రాలని సత్యాలు సరిగా గ్రహించి నిరహంకార శుభలక్షణాలు గల గురువు యొక్క సేవలో తత్పరుడైన వాడే అట్టి ఆచార్యుడు. శాస్త్రవాక్యాలని సారాన్ని గ్రహించిన గురువుని ఆశ్రయించి వారి సేవలో ఉంటాడే వాడు నిజమైన ఆచార్యుడు. చెప్పేమే సేవకుడే నాయకుడని. భరద్వాజ మహర్షి గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున షిరిడీలోకి వెళ్ళి ఆ షిరిడీలో బాబాని దర్శించి ఆ తత్వాన్ని గ్రహించి ఆ శుభలక్షణాన్ని గ్రహించి ఆయన సేవలో నిరంతరం తరించినాడు భరద్వాజ మహర్షి గారు. అందుకని ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు అయ్యారు. మొట్టమొదటి ఎక్కిరాల భరద్వాజ, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్, తర్వాత ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్. అటువంటి ఆశ్రయించిన వాళ్ళు కూడా ఆలోచనలు కొంచెం సబీగా లేకపోతే ఎలా ఉంటుందని ఆలోచించండి. ఇక్కడ అటు ఆచరణ వద్ద ఎంత గొప్ప శాస్త్రం అభ్యసించిన నిష్ప్రయోజనము. అటువంటి వాడు చూడు చేస్తాడు జనాలు. వాడు చూడే చేస్తుంది, వాడికి ఏమని వస్తుంది, వాడి అహంకారంతో అటువంటి అహంకారం వీడికి వస్తుంది. నువ్వు మాత్రం అన్నది నేను ఎందుకు అనకూడదు అనుకుంటాడు వాడు. కాబట్టి అటువంటి వారి సావాసం చేస్తే, అటు ఆచరణ లేని వద్ద చేస్తే నిష్ప్రయోజనము. ఎందుకంటే పవిత్ర గంగాజలం మురికి గుంటలో ఉన్నా కూడా ఏం ఉపయోగం ఉంటుంది? చనిపోయిన కుక్కతోలో గంగాజలం పెడితే దానిలో అది యోగ్యం అంటారా? యోగ్యం కాదు. గంగాజలం మాస్టర్ గారి యొక్క బోధన ఉండడం, మాస్టర్ గారితో సన్నిహితంగా ఉండడం, బాబాతో సన్నిహితంగా ఉండడం, అటువంటి గంగాజలాన్ని చనిపోయిన కుక్కతోలు లాంటి ఈ దేహంలో వేసుకుంటే దాన్ని ఎవరు తీసుకుంటారు? అర్థమని భావిస్తున్నాం. ఇక్కడ మనకి ఇట్టి పొరపాటు పడినటువంటి ఆలోచన రాకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఇవి మనం చేయగలం. అది ఇక్కడ బాగా హెచ్చరిక చేస్తున్నారు. అటువంటి అవగాహన లేని వారి వద్ద కానీ నువ్వు ఏ చదివినా శాస్త్రాలు చదివినా బోధించడానికి ప్రయత్నం చేస్తాడే కానీ ఆచరించడానికి వాడి టైం చాలదట. మరి చెప్పాడు, పుస్తకం చదువుకోవడం చెప్పడం, పుస్తకం చదువుకోవడం చెప్పడం, ఇంకా ఆచరణ టైం ఎక్కడ ఉంటుంది వాడికి? అటువంటి ఆశ్రయిస్తే నువ్వు దుష్ఫలితం పొందుతావు. అటువంటి ఆశ్రయిస్తే నీకు ధనము కీర్తి మీద, ధనాది మీద వ్యామోహం ఉంటుంది. ఆ వ్యామోహం వల్లే డబ్బు వస్తుందని చెప్పేసి జనాకర్షణ కోసంగా నువ్వు భాషాజాలంతో ఆకర్షించవచ్చు. అటువంటి బోధిస్తాడని చెప్తున్నాడు ఇక్కడ. కనుక అతని శిష్యులకు కూడా అటు కుసంస్కారాలు ప్రాప్తిస్తాయి.
అటువంటి ఆశ్రయించామనుకోండి వీడికి ఆ బుద్ధిలో వస్తుంది. మనం కూడా ఇంకో కుమ్మడి పెడతాం, మనం పెట్టాడు కదా మనం కూడా కుమ్మడి పెడతాం. నేను వాడికి శిష్యులా నాకు కూడా చెప్పే సామర్థ్యం ఉంది అని ఇంకో కుమ్మడి పెడతాడు, వాళ్ళు ఇంకో కుమ్మడి పెడతాడు. ఏదైనా వాళ్ళ ఆలోచన ఏముంది, పేరు ప్రఖ్యాతలకు వస్తున్నాయి. అరే దీనికి కారణమవుతాడు ఎవడో వాడి వైపు మళ్ళించాలి. నీకు ఈ స్థితి రావడం కారణం ఎవడు? ఇలా బాబా గురించో మహాత్మ గురించో దైవ భక్తి గురించి చెప్పడం కారణం ఎవడు? ఒకడు భగవంతుడు. ఈ మాటల ద్వారా వాళ్ళ వైపు తిప్పించు, నీ వైపు తిప్పుకోబాక. దీని ఉదాహరణ వరదాది మహర్షి గారు అండి. వరదాది మహర్షి గారు 1980 అనుకుంటాను గుర్తుంటే కొలంగుడిలో. అప్పుడే వెంకటస్వామి సమాధికి శంకుస్థాపన చేస్తున్నారు. అప్పుడు వెంకటస్వామి ఉన్నారు అక్కడ. వెంకటస్వామి ఉన్నప్పుడు మాస్టర్ గారితోనే ఉన్నాడు ఒకడు. మాస్టర్ గారు వచ్చి ముగ్గు గీస్తూ గీస్తున్నాడండి, గుంటలు బెదరికి మేకులు కొడుతున్నాడు. ఆడుంటే ఒకడు మాస్టర్ గారితో కూర్చొని తిరుగుతున్నాడు. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, ఊరి పిచ్చోడా నాది దగ్గర ఉన్నావు నువ్వు, వెంకటస్వామి ఆడుకొని ఉన్నాడు. ఎందుకన్నాడు అన్నమాట. అందుకని నేను ఆచార్యుడు అయ్యాడండి. ఆయన చెప్పిన వెళ్ళడం వల్ల ఆ వ్యక్తికి వెంకటేశాన్ని మోసే అవకాశం కలిగింది. ఆయన దూరంగా ఉన్నాడు. ఆయన శంకుస్థాపన గుంట దగ్గర కావాలి, మోసుకు రావాలంటే నలుగురు కావాలి, 2 శిష్యులు కడుకుపోయారు. ఇంకా పట్టుకు పూర్తి టైం అయిపోతా ఉంది. ఇంకా పట్టు అంటున్నారు. ఇవి మాస్టర్ చెప్పి వెళ్ళాడు కాబట్టి వీడికి పట్టుకుని అవకాశం వచ్చి ఆ శంకుస్థాపన తీసుకొచ్చాడు. అది మాస్టర్ ది గ్రేట్. భరద్వాజ ఎందుకన్నాడంటే ఎందుకన్నారు మహాత్ములంతా కూడా. కాబట్టి అటువంటి ఆచరణ గుణాలను పరిశీలించు, నీకు తృప్తి కలిగాకనే వారిని ఆశ్రయించు, వారి దగ్గర అధ్యయనించి. బాబాలో అట్టి గుణాలు ఎంతగా ఉన్నాయో మనకి తెలియాలంటే సాయిలాంత గ్రంథమే మనకి ఆధారం, సాయిలాంత గ్రంథమే మనకు మార్గదర్శి. అంటే ఏంటి, సద్గురు గుణం ఎలా ఉందో తెలియాలంటే సాయిలాంత గ్రంథం. సాయిలాంత గ్రంథం రాసిన భరద్వాజ మహర్షి గారు ఆచార్యుడు, ఆయనకి మనకి మార్గదర్శి. ఆయన అనేది లేకపోతే మనలో కూడా ఈ అవివేకమైన తోక ఆడుతూ ఉండొచ్చు. ఎప్పటికప్పుడు తోకను కట్ చేసుకుంటూ వస్తున్నాడు సత్సంగధార మహర్షి గారు. ఈ భ్రాంతిలో పడి మళ్ళా మనకి గర్వం రావచ్చు, మనం కాబట్టి ఉన్నామని. అది రాకుండా చేసుకోవడానికే ఈ బోధామృతం వస్తుంది. రాకుండా ఉంటుంది, మనుషులం కదా. నేను చేశానని అహంకారం వస్తుందని తెలిసిందనుకోండి జాగ్రత్త పడతాడు. దొంగ ఉన్నాడంటే జాగ్రత్త పడతాడు. ఆ దొంగ లోపలికి ప్రవేశించకుండా చేసడానికి ఈ బోధామృతం మాస్టర్ గారు అందించాలండి. ఎందుకంటే మాస్టర్ గారితో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, బాబా చరిత్ర గొప్ప అనుభవాలు పొందినవారు, బాబా స్వప్నంలో దర్శనం పొందిన వాళ్ళు, వాళ్ళ యొక్క ఆచరణ చూస్తా అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మనం వాటి బారిన పడకుండా, అంటే వాళ్ళ బారిన పడకుండా, అటువంటి ప్రలోభానికి మనం లొంగకుండా మన సాధన ఆచార్య ఇక్కడ భద్రాద్రి మాస్టర్ గారి మార్గంలో ప్రయాణం సాగించడానికి మన సాయశక్తుల కృషి చేయాలంటే 2 అమృత ఫలాలు మన చేత ఎప్పుడు ఉన్నాయి. ఆ అమృత ఫలమే సత్సాంగత్యము, సత్యంత పఠన. ఆ అమృత ఫలాలు మన చేత ఉన్నంత వరకు ఏ విషప్రాణి లోపలికి ప్రవేశించలేదు, రావడానికి ధైర్యం కూడా చాలదు. కాబట్టి ఈ సత్సాంగత్యము, ఈ సద్గత పఠన మనకి మాస్టర్ గారు ఇచ్చిన గొప్ప వరం. ఒకటి సత్సంగం, ఒకటి పారాయణం. ఆ వరాన్ని మనం జారవిడ్చుకోకుండా సద్వినియోగం చేసుకోగలిగితే మన ఈ జన్మ ధన్యం. ఈ జన్మ ఎంతకైనా ఉత్తమమైన స్థితికి వెళ్ళాలని మన తీవ్ర ప్రయత్నం, వాటి ద్వారానే మనం సాధించగలము అని చెప్పేదే ఈ బోధామృతం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.